వీళ్ళు పోటీ చేస్తే మళ్ళీ మనకు ప్రచారం చేస్తే ఎట్ట ఉంటుంది వద్దన్నారు వీళ్ళు. పోటీ చేయకుండా మనం ప్రచారానికి పిలవచ్చు, పోటీ చేస్తా మళ్ళీ ఎందుకు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. పిలిచారు కదా, ఆగారు కదా, మళ్ళీ ఆపేశారు కదా, అందుకే ఆపేది. ముందు అయితే పిలిచారు, తర్వాత వీళ్ళు కూడా పోటీలో ఉంటామన్నాక ఇంకా అప్పుడు ఏం బాగుంటది. అదే కదా, అక్కడ మనకి అనువుగా అని చోట అధికులు మన రాదని పాట ఉంది, పద్యం ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. మనకి సంబంధం లేదు అక్కడ. దానివలన మీ సత్తా ఎంత అని వీళ్ళు ఎక్కిరించడానికి కుదిరింది కదా. ఇలా చూస్తుంటే అసలు ఇట్లా కూడా మాట్లాడుకోవచ్చు అనిపిస్తుంది. వాళ్ళ ట్వీట్లు, వాళ్ళు మాట్లాడుకుంటాం ఫేస్బుక్లో కామెంట్లు, ఇలా కూడా మాట్లాడుకోవచ్చా? ఇక మేము ఒక కౌన్సిలర్ ఒకటి ఆరంగ్రేటం చేసాం, అరే 14 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, తెలంగాణలో నీ పార్టీ స్టార్ట్ అయింది, ఇన్నేళ్ల తర్వాత ఒక కౌన్సిలర్ ఒక కార్పొరేట్ గెలుస్తూ మేము అద్భుతం సాధించాం, మాదే లైఫ్ అంటే ఎట్టుంటది అక్కడ? అది మళ్ళీ బీజేపీని తిట్టిపోయాడు కొంతమంది. ఇక్కడ పక్కన బీజేపీతో సెంటర్లో బీజేపీ గురించి పవన్ కళ్యాణ్ పొగుడుతుంటే వీళ్ళు ఇట్ట మాట్లాడుతుంటే, నన్ను అడిగితే వీళ్ళు చేయాల్సిన పని చంద్రబాబు గారి దగ్గర నేర్చుకుని ప్రతి కార్యకర్తలకి, ప్రతి నాయకుడికి శిక్షణ ఇవ్వాలి వీళ్ళు కూర్చోబెట్టి. ఏదో జాతిని ఉద్దేశించి ప్రసంగాలు కాదు, పార్టీ సంస్థాగత నిర్ణయాల్లో ఎలా మెలగాలి, ఎలా మిగతా పార్టీలతో మాట్లాడాలి, ఇవి ట్రైనింగ్ ఇవ్వాలి. అలా